మధుమిత వాళ్ళ అమ్మ, తమ్ముడు కలిపి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు శివాలయంలో. ఇక మహి అయితే దగ్గరుండి అభిషేకం చేపిస్తూ ఉంటాడు పంతులు మహితో. ఇక మహి అయితే దగ్గరుండి అభిషేకం చేస్తూ ఉంటాడు శివుడికి. అలా అభిషేకం చేస్తూ ఉంటే నాగవల్లి వీళ్ళందరూ బయట నుంచి నమస్కరించుకుంటూ ఉంటారు. ఇక నాగవల్లి అయితే దేవుడికి అలా దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళ మరుదులు అందరూ అయితే చాలా హ్యాపీగా అలా గుడిలో ఉంటారు. ఇక మధుమిత వీళ్ళందరూ అయితే ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అలా ప్రదక్షిణలు చేస్తూ ఉండగా మహితో అయితే ఒక్కొక్కటిగా పూజ చేపిస్తూ మహితో అయితే అభిషేకాలు అవి చేపిస్తూ ఉంటారు పంతులు గారు. ఇక వాళ్ళైతే ప్రదక్షిణలు చేసుకొని మొక్కుకుంటూ ఉంటారు. అలా మొక్కుకుంటూ ఉండగా మధుమిత వీళ్ళైతే ప్రదక్షిణలు చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఇక మహి అయితే అభిషేకం చేస్తూ ఉంటాడు. ఇక పాలతో అభిషేకం చేస్తూ ఉండగా అక్కడికి పక్క నుంచి అయితే పాలధార వస్తూ ఉంటుంది. అది చూసి మధుమిత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడ చేయి పెట్టి ఆ అభిషేకం నుంచి వచ్చిన దారనైతే పట్టుకుంటూ ఉంటుంది. అలా తన చేతిలోకి తీసుకునేసరికి ఇక వాళ్ళ తమ్ముడు వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. అక్క ఏం చేస్తుంది అని అయితే చూస్తూ ఉంటారు. ఇక మధుమిత అయితే అక్కడి నుంచి వచ్చిన పాలాభిషేకాన్ని తీర్థంగా తీసుకుంటూ ఉంటుంది. అది చూసి వాళ్ళ అమ్మను వాళ్ళ తమ్ముడు పిచ్చి తినికి అనేది అనుకుంటూ ఉంటారు. ఇక మధుమిత అయితే దాన్ని తీర్థంగా తీసుకుంటూ ఉంటుంది మహి చేసిన పాలాభిషేకాన్ని.